వెల్కమ్ టు స్పెషల్ హెల్త్ స్టోరీ. పిల్లల్లో మలేరియా జ్వరం. పిల్లల్లో వచ్చే జ్వరాలలో మలేరియా ప్రధానమైనది. పుట్టిన 2 నెలలలోపు పిల్లలకి సాధారణంగా మలేరియా జ్వరం రాదు. ఎందుకంటే గర్భధారణలోనే తల్లి నుంచి బిడ్డకు రోగ నిరోధక శక్తి సంక్రమించడం వల్ల అది మలేరియాను అడ్డుకుంటుంది. ఆ తర్వాత దోమకాటు వలన చాలా సులభంగా మలేరియా జ్వరం వస్తుంది. లక్షణాలు గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకం కావచ్చు. 2 నెలల నుంచి 2 ఏళ్ల వరకు చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే 2 ఏళ్లలోపు పిల్లలకు దోమ కుట్టకుండా జాగ్రత్త పడాలి. పెద్దవాళ్లయ్యే కొద్దీ వారిలోని రోగ నిరోధక వ్యవస్థ బలపడి ఈ దోమకాటు ప్రభావితం తగ్గిపోతుందని, ఇంకా పెద్దవారైతే అసలు దోమ కుట్టిన ఇన్ఫెక్షన్ వస్తుందే తప్ప మలేరియా రాదని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. అందువల్లనే చిన్నపిల్లలకు దోమల వలన సమస్యలొస్తాయని, అందులో మలేరియా చాలా సులభంగా వస్తుందని తేల్చారు. మనిషి రక్తంలో పరన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులపైనే ఆధారపడతాయి. దీనివల్ల చనిపోయేవారు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఏటా 2,05,000 మంది మలేరియాతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆడ అనాఫిలస్ దోమలను తాము పెట్టుకునే గుడ్లను పెంపొందించుకోవటానికి మనుషుల రక్తం అవసరమవుతుంది. అందుకే అవి మనుషులను కుట్టే పని పెట్టుకుంటాయి. అవి మనిషిని కుట్టినప్పుడు ప్లాస్మోడియం అనే పరన్నజీవి వ్యాపిస్తుంది. ఒక మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన దోమ మరో ఆరోగ్యవంతుడిని కుడితే అతడు కూడా మలేరియా బారిన పడతాడు. మలేరియా వ్యాధి సోకిన వ్యక్తికి విపరీతమైన చలి, వణుకుతో జ్వరం వస్తుంది. ఈ మలేరియా పరన్నజీవి రక్తంలో చొరబడిన తర్వాత అది కాలేయంలోకి ప్రవేశించి అభివృద్ధి చెందుతుంది. అనంతరం రక్త కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. అప్పుడు చలి, వణుకు లాంటివి వస్తాయి. కొందరికి తల, ఒళ్ళు నొప్పులు అధికమవుతాయి. వాంతులు కూడా కావచ్చు. రక్తహీనత పెరుగుతుంది. చిన్న పిల్లలకు నీళ్ల విరేచనాలు కూడా అవుతాయి. హిమోగ్లోబిన్ క్షీణిస్తుంది. వ్యాధి ముదిరితే కిడ్నీలు, కాలేయం, మెదడు వంటి అవయవాలపై ప్రభావం ఉంటుంది. చిన్న పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు మరింత ప్రమాదకరం. దోమకాటు వల్ల మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, మెదడు వాపు, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి. మలేరియా దోమ సాధారణంగా 2 ఏళ్లలోపు పిల్లల్ని కుడితే వారిలోని రోగ నిరోధక శక్తి తగ్గటంతో మలేరియా త్వరగా వస్తుంది. పిల్లలు దోమకాటుకు గురైన తర్వాత 4 నుంచి 10 వారాల్లోపు ఎప్పుడైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అదే పనిగా జ్వరం రావటం, ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావటం, తలనొప్పి, ఆకలి లేకపోవటం, నీరసం, కాళ్లు లాగుటం, చలి ఉన్నప్పుడు తలనొప్పి, వికారం, ఒళ్ళు నొప్పులు, ఆకలి లేకపోవటం, వణుకు ఉంటుంది. జ్వరం ఉన్నప్పుడు శరీరం వేడిగా కాలుతుంటుంది. శ్వాస వేగంగా తీసుకోవటం, దాహం, ఫిట్స్ లాంటి లక్షణాలు కనపడతాయి. జ్వరం తగ్గగానే బాగా చెమటలు పడతాయి. సూక్ష్మజీవి రక్తాన్ని బట్టి రోజు మార్చి రోజు లేదా 2 రోజులకు లేదా 4 రోజులకు జ్వరం వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల్లో జ్వరం ఎక్కువ ఉంటుంది. కడుపు నొప్పి ఉంటుంది. ఆకలి ఉండదు. పిల్లలు పాలిపోయి నీరసంగా ఉంటారు. పొట్ట ఉబ్బుతుంది. చెమటలు ఎక్కువగా ఉంటాయి. స్పృహ కోల్పోవటం, ఫిట్స్ రావటం, మగతగా, డల్గా ఉంటారు. రక్తహీనత ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్స్ పోవటం, నిస్పత్తువ, ఆకలి లేకపోవటం, జ్వరం రావటం వల్ల పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఇలాంటి పిల్లల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరు సెరెబ్రల్ మలేరియాతో మెదడు ప్రభావితమై చనిపోతారు. ఫిట్స్ వచ్చి రోగి స్పృహ కోల్పోతాడు. మెదడులోని సూక్ష్మ రక్త కణాలు పూడుకుపోవటం, మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మరణం సంభవిస్తుంది. రక్తంలోని ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం కావటం వల్ల జ్వరంతో పాటు మూత్రం ముదురు రంగుల్లో రక్తంతో పోవటాన్ని బ్లాక్ వాటర్ ఫీవర్ అంటారు. ఇది మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. మలేరియా మందులు పడకపోవటం వల్ల కూడా ఈ జ్వరం వస్తుంది. చలి, జ్వరం, రక్తహీనత వంటి లక్షణాలతో తీవ్రంగా వేధించే ఈ మలేరియా బారిన పడటం కన్నా రాకుండా చూసుకోవటమే ఉత్తమం. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మేలు. మలేరియా విషయంలో 2 రకాల వ్యూహాలు అవసరమవుతాయి. మొదటిది మలేరియా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం. రెండోది మలేరియా వచ్చిన వెంటనే తగిన చికిత్స చేయించటం. మనం కొద్దిగా అవగాహనతో మెదిలితే మలేరియాను అరికట్టడం కష్టం కాదు. మొదలు దోమల దండుల్ని అడ్డుకోవాలి. అవి కుట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ కుట్టినా వెంటనే వీలైనంత త్వరగా తగు చికిత్సలు చేయించుకోవాలి. డాక్టర్ సలహా మేరకు క్రమంగా మందులు తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ మందులు వాడకపోవటంలో ఆలస్యం చేసినా ప్లాస్మోడియా పరన్నజీవి మలేరియా మందుల్ని ఎదిరించే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది. అప్పుడు సమస్య జటిలమవుతుంది. అందుకే దోమలు కుట్టకుండా చూసుకోవాలి.
అవి కుట్టకుండా దోమతెరల్ని వాడాలి. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి. ఇంటి కిటికీలకు తలుపులకు జాలీలు బిగించుకోవటం మంచిది. మన ఇంటి పరిసరాల్లో కొట్టిపారేసిన కొబ్బరి బోండాలు, పాతబడిన వాహనాల టైర్లు, ఖాళీ కుండలు లేదా పాత్రలు వంటివి ఉండకుండా చూసుకోవాలి. వర్షం పడ్డప్పుడు వాటిలో నీళ్లు రోజుల తరబడి ఉండటంతో దోమలు వృద్ధి చెందుతాయి. క్లోరోక్విన్ అనేది టీకా కాకపోయినా మలేరియాకు విరుగుడుగా వాడతారు. జ్వరం వచ్చినప్పుడు అది మలేరియా కావచ్చునని ఏమాత్రం అనుమానమున్నా క్లోరోక్విన్ మాత్రలు వాడవలసిందిగా డాక్టర్లు సలహాలిస్తారు. ఏమైనప్పటికీ జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్షలు జరపడం ద్వారా నిర్ధారించిన మీదట డాక్టర్లు చికిత్స మొదలు పెడతారు.